చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే, అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది, అంటే ఏ బ్రాండ్, ఏ రంగు, ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు. ఇది నిజంగా ఉంటుందా? ఎందుకంటే మనకు చూడండి, పాతకాలంలో గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంట. గొడ్డు అప్పట్లో గొడ్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఆవులు అవ్వచ్చు, గుర్రాలు కావచ్చు, ఇట్లాంటివి. ఇప్పుడు మరేమిటి, ఇప్పుడు మనకి వాహనాలు. అయితే దీన్ని అసలు ఎలా చూడాలి? మనకి చతుర్థ స్థానము అంటారు, అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీది ఏదైతే అయిందో మేషం నుంచి మీనం వరకు 4వ అధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా, కొంటే ఏ వాహనం కొనాలి, ఏ రంగు, ఏ నెంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది. దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే సమయము, కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే ఎటువంటి రంగు, నెంబరు అనేది తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీకు 4వ అధిపతి గురువు అవుతాడు. మీ గురువు ఉండే స్థితిని బట్టి మీకు వాహన యోగం అనేటువంటిది ఎంతవరకు మీకు యోగిస్తుందని చూసుకోవాలి. ఎందుకంటే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగోలేడు, బుధుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవడం మంచిది. అయితే కలర్ విషయం దగ్గర కనుక చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కానీ, క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ కానీ, లేకపోతే ఆరెంజ్ కలర్స్ కానీ బాగా సిద్ధిస్తాయి మీకు చెప్పాలంటే. అట్లా అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో జనవరి 17 వరకు 4వ స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి మీరు. అదేవిధంగా చాలా మట్టుకు కన్యాలగ్నం వారు కనుక మీరు గమనించినట్లయితే, కన్యాలగ్నం వారి, కన్యారాశి వారికి వాళ్ళ లోపల కూడా, అంటే వాళ్ళ అట్మాస్ఫియర్, వాళ్ళ కారు యొక్క అట్మాస్ఫియర్ కూడా, అంటే ఒక కొంచెం బిగ్ కార్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం వాళ్ళ కార్ని, అంటే ఆల్రెడీ ఉండగా ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని అలా ఉండడం కానీ, కొంచెం స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా వెనకథలు రాసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ధనస్సు అనేటువంటిది వీళ్ళకి 4th హౌస్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా 2 కార్లు, ఎందుకంటే లగ్నం డియోల్ అవుతుంది, 4th హౌస్ కూడా డియోల్ అవుతుంది. ఎప్పుడైతే డియోలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఇది వెరీ క్లియర్గా చెప్తుంది ఏమిటి అంటే, 2 కార్లు డియోల్, డబల్ కార్స్ ఉండడం, 2 కార్లు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. 2 లేక ఇంకా ఎక్కువ ఉండేటువంటివి. అయితే ఇక్కడ గురువు యొక్క స్థితి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది తెలియక ఏంటంటే కోణంలో ఉన్నాడు కదా అంటారు. ఒక్కోసారి కోణంలో అంటే పంచమ స్థానంలో నీచబడి ఉంటాడు. అలాంటప్పుడు నీచబడి ఉన్నప్పుడు శని యొక్క స్థితి కనుక బాగుంటే పర్లేదు, కానీ శని యొక్క స్థితి కనుక బాగోకపోతే మీరు ఖచ్చితంగా మీ పేరు మీద కాకుండా ఇంకోరి పేరు మీద తీసుకోండి. మరియు దీంతో పాటు సర్వసాధారణంగా మీకు అసలు ఏ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది, ఏ రంగు, ఏ నెంబర్ అనేటువంటిది కూడా మీ పేరును బట్టి ఉంటుంది. ఇది వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు, అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది. అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్ కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఎట్లాగా అంటే, ఇప్పుడు మనకి చూడండి, ఆ నుంచి అమ్మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి. ఆ అంటే ఆడి, ఈ అంటే ఇంకొక బ్రాండ్, ఊ అంటే ఇంకోటి, అట్లా అంటే మొదటి అక్షరం వచ్చేలాగా. ఎగ్జాంపుల్ ఐ అనుకోండి, ఇన్నోవా. అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకున్న ఉదాహరణకి, అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము, లేదా చాచా జా అక్షరాలు. ఓకే, జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా. అదేవిధంగా యా రా లావా, వా అంటే ఓల్వా. ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా వచ్చింది అనుకోండి, హెచ్డి 2 వీలర్ అనుకోండి, హెచ్డి బైక్. అలా మీరు తీసుకొని చూడండి,
ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకవేళ కక్క గగ అక్షరాలతో మీ పేరు ఉంది అంటే కళ్యాణ్ కావచ్చు, గా అంటే గంగాధర్ కావచ్చు, జ్ఞానేష్ కావచ్చు, ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు. అప్పుడు మీరు కక్క గగ స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు, లేదా శేష సాహ యారాలావ. షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట. వా అనుకోండి విచ్చుస్, విఐఆర్ టీవీఎస్ విచ్చుస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా. ఉదాహరణకి చాచా జాజా అక్షరాల్లో మీ మొదటి పేరుంది, మొదటి అక్షరంలో మీ పేరుంది అంటే చాచా చందన్, చందన, అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటే వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చాచా జాజా అక్షరాల్లో ఉండేటువంటిది. జా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వార్ కావచ్చు, అదేవిధంగా షేసా సాహా లేదా ఆ నుంచి అమ్మహ వరకు అంటే ఆడి, అట్లా అనమాట. ఇప్పుడు అదే కనుక టట్టా డాడానా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి, ఇంకా టా డా డానా, మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది. అప్పుడు మీకు పప్ప బబ్బ మా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడిస్ ఉంటుంది కదా అట్లా. అదేవిధంగా ఆ నుంచి అమ్మహ లేదా కక్క గగ అక్షరాలు, కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా. అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తాత దాన్న, నా అంటే ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం. ఇప్పుడు నాకు తాత దాదాన అక్షరాల్లో ఉండేటువంటి పేరు గల వెహికల్ కానీ, లేకపోతే యారాలావా, లా అంటే లెక్సస్ ఉంది, వా అంటే వోల్వా ఉంది అట్లా. లేదా కక్క గగ అక్షరాలు, కా అంటే కియా, గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా. ప్లస్ అది కాకుండా మనకి చచ్చ జజ అక్షరాలలో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు. ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పప్ప బబ్బ మా అక్షరాల్లో ఉందనుకోండి. పా అంటే పనీంద్ర, మా అంటే మధుకర్, మధు, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి. అలాంటప్పుడు మీరు పాప బాబా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. అదేవిధంగా శేషాసాహ మొదటి అక్షరం ఉండాలి వెహికల్లోని. అండ్ చచ్చా జాజా అక్షరాలు లేదా టట్టా డాడానా అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి. ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు కనుక యా రా లావా అక్షరాలు, యా అంటే యాదగిరి, రా అంటే రమేష్ అనుకుందాం. ఉదాహరణ రమేష్ రావాలంటూ లేదు, రాము కూడా రావచ్చు, రాజు కూడా రావచ్చు. ఉదాహరణ చెప్తున్నా, యారా లావా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి. అప్పుడు యారా లావా అక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు, రేంజ్ రోవరు, ఇలాంటివి ఉంటాయి కదా. అదేవిధంగా ఆ నుంచి అమ్మహ వరకు ఉండే అక్షరాలు గల పేర్లు ఉండే వాహనము, లేదా టట్టా డాడా నా కానీ తత్తా దాదా నా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు. మొదటి అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి. అదేవిధంగా శేషా సాహ, శేషగిరిరావు ఇలా పేరుంది ఉదాహరణకి చెప్తున్నాను. శేషా సా, సా అంటే సావిత్రి, సంతోష్ ఇలా ఉంటాయి కదా. ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదటి అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము. అదేవిధంగా మీకు కాకా గగ అక్షరాలు అంటే మూడో వరకు, అదేవిధంగా తత్తా దాదాన పాపా బాబామ, ఈ రకంగా మీరు ఆ నుంచి అమ్మహ వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకున్నాం. న్యూమరికల్గా అంటే ఏంటి, 1 నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి, అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే 1 నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబర్ పూర్తిగా అంటే డేటు మంత్ ఇయరు కనుక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకోండి ఒక నెంబర్ వస్తుంది. అంటే ఏంటి 1 మంత్ 1 డేటు 1 మంత్ అంటే 2 అయింది. 2000లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది, సున్నాలు తీసేస్తే 2 అంటే 4 అంటే 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 4 అంటే మీది డెస్టినీ నెంబర్ 4 అవుతుంది, బర్త్ నెంబర్ 1 అవుతుంది. 30 సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి. కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది. బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది, కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్. ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ 1 అయింది, అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే, అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది. అలాంటప్పుడు మీరు 1 నెంబర్ కానీ 3 నెంబర్ కానీ 2 నెంబర్ కానీ అదేవిధంగా 1 2 3
9, 7 మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి. అంటే మొత్తం కూడినా లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ 2 నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి, బర్త్ ఆర్ డెస్టినీ, అప్పుడు 1, 2, 3, 7, 9. 3 నెంబర్లో పుట్టారు, 1, 2, 3, 7, 9. ఇక్కడ కూడా 4 నెంబర్లో పుట్టారు, ఇక్కడ మాత్రం మారుతుంది. ఎలాగా అంటే 4, 5, 6, 8. 8 కూడా మంచిదే 4కి. 4, 5, 6, 8. అదేవిధంగా 5 నెంబర్లో పుట్టారు అనుకోండి, 5, 6, 8. 4 కూడా పనిచేస్తుంది. అదేవిధంగా 6 నెంబర్లో పుట్టారు, 5, 4, 5, 6, 8 అనేది పనికి వస్తుంది. ఒకవేళ 7 నెంబర్లో పుట్టారు ఉదాహరణకి, అంటే 7 నెంబర్ బర్త్ అయింది లేదా డెస్టినీ నెంబర్ అయింది, అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా 1, 2, 3, 7, 9 మీకు పనిచేస్తుంది. అదేవిధంగా 8 నెంబర్ అనుకోండి, 5, 6 బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 9 నెంబర్ అనుకోండి, 1, 9, 7, 2, 3 బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి, మీ పేరు తెలిస్తే ఈ రకంగా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది.